డెమోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇదే వీడియోకి మీకు నచ్చిన ఏ లిరిక్స్ అయినా పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చెప్తాను. నేను పెట్టిన లిరిక్స్తో ప్లే చేసి వినిపిస్తాను. మీకు నచ్చితే ఆ సాంగ్ పెట్టుకోండి. ఒకవేళ మీకు నచ్చకపోతే మీకు నచ్చిన సాంగ్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో కూడా చెప్తాను. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. సో అంతకంటే ముందు డెమో చూడండి. డెమో చూశారు కదా. నేను వాడిన లిరిక్స్ అయితే ఇవే అంటే ఇవన్నీ ఈ లిరిక్స్ కానీ నేను వాడిన పార్టికల్స్ బార్డర్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్న కైన్మాస్టర్ గురించి ఈ వీడియోలో చెప్తాను. కైన్మాస్టర్లో వాటర్ మార్క్ వచ్చిన సొల్యూషన్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ 3:4 అని ఉంటుంది. 3:4 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 3.5 సెకండ్స్. క్రియేట్ పైన క్లిక్ చేస్తే మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్. నియర్లీ 30 సెకండ్స్ కంటే ఎక్కువ డ్రాగ్ చేయండి చివరి పట్టుకొని. ఆ తర్వాత మనం డ్రాగ్ చేసాం కదా, మళ్ళీ ఫస్ట్కి వద్దాం. తర్వాత కట్ చేసుకుందాం ఎక్కువ తక్కువలు ఉంటే. ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. నేను ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది తీసుకొని ఇక్కడికి పెట్టేసి చివరి పట్టుకొని కొంచెం ఇలా పెద్దగా డ్రాగ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి కరెక్ట్గా. ఫోటో ఫ్రేమ్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ ఫోటో ఫ్రేమ్ని ఇలా చేసి ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు లేయరు మీడియా, నేను ఒక ఫ్లవర్ ఇమేజ్ ఇచ్చా మీకు. ఇక్కడికి తీసుకోండి. ఇది ఫ్లవర్ ఇమేజ్ని చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఈ ఫ్లవర్ చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా, నేను మీకు ఒక టెక్స్ట్ PNG ఇచ్చాను. ఇక్కడికి తీసుకోండి. క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేయండి. ఇలా చేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో మల్టీప్లే చేయండి. చేసి రొటేషన్ ఇవ్వండి. ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇక్కడికి పెట్టేయండి. ఇది ఇలా పెట్టేసేయండి. ఓకే, కొంచెం లెఫ్ట్కి ఇచ్చుకుందాం. ఈ ఫోటో ఫ్రేమ్ని ఒకసారి సెలెక్ట్ చేసి కొంచెం ఇలా అడ్జస్ట్. ఓకే, రైట్, బాగుంది. ఈ ఫ్లవర్ ఇమేజ్ని కొంచెం ఓకే, ఇంకా బాగుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి రండి. లేయరు మీడియా, నేను మీకు ఒక మ్యూజిక్ ఐకాన్స్ వీడియో ఇచ్చాను. అంటే మనకి మ్యూజిక్ ఐకాన్స్ అంటే బార్. ఇలా సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టీప్లే అని ఉంటుంది. బ్లెండింగ్లో మల్టీప్లే చేసి చిన్నగా చేసి రొటేషన్ ఇవ్వండి. ఇలా ఇక్కడికి పెట్టండి. ఇంకొంచెం పెద్దగా చేయండి. ఇక్కడికి ఇలా రొటేషన్ ఇవ్వండి. ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేసి ఇది క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఓకే, ఆడియో తీసి ఫస్ట్కి రండి. ఇప్పుడు మ్యూజిక్ ఐకాన్స్ వీడియో కొంచెం పైకి జరుపుదాం. ఓకే, బాగుంది. ఇప్పుడు లేయరు మీడియా, నేను మీకు ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ తీసుకోండి. ఈ ఇమేజ్ సైజు క్రాపింగ్లో కొంచెం దగ్గర క్రాప్ చేసుకుందాం. ఇదే క్లిక్ చేసి రొటేషన్ ఇవ్వండి. దీన్ని పక్కకు పెట్టండి. కొంచెం రొటేషన్ కొంచెం పెద్దగా చేద్దాం. ఒక్కసారి రొటేషన్ ఇవ్వండి. ఇలా మళ్ళీ దగ్గరికి పెట్టండి. మళ్ళీ రొటేషన్ ఇవ్వండి. మళ్ళీ చివరి పట్టుకొని పెద్దగా చేసి ఈ పైకి జరపండి. ఇక్కడికి ఇలా జరిపి అల్పా ఒపాసిటీ అని ఉంటుంది. ఒపాసిటీ లెవెల్ తగ్గించండి. ఇలా తగ్గించి ఇంకొంచెం పైకి జరుపుదాం. క్రాపింగ్లో ఇంకొంచెం దగ్గర క్రాప్ చేసుకుందాం. రైట్, ఇక్కడ పెట్టండి. ఇలా పెట్టేసి ఇది క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు మనకి ఇది కాన్సెప్ట్ అయిపోయింది కంప్లీట్గా. మనమైతే ఒకటి ఫ్రేమ్ తయారు చేసాము. బ్యాక్ వచ్చేయండి. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 3.5 సెకండ్స్. డిఫాల్ట్ ట్రాన్సాక్షన్ డ్యూరేషన్ 1.5 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి మీకు నచ్చినవి ఇక్కడికి మంచి పిక్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను యాడ్ చేస్తాను. 1, 2, 3 కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటాను. కొన్ని యాడ్ చేస్తున్నా, మీకు స్క్రీన్ మీద కనపడుతూనే ఉంటుంది. ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుందాం, ఎందుకంటే మన చేతిలో పని కాబట్టి. ఇలా యాడ్ చేసుకుంటాను. ఓకే, ఎక్కువ ఉంటే డిలీట్ చేసుకుందాం, నో ప్రాబ్లం. ప్రతి ఫోటోని క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్లో మాన్యువల్గా మిడిల్లోకి జూమ్ చేయండి. ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. చిన్న రిక్వెస్ట్ అండి, అందరికీ వీడియోని చూస్తున్నారు కదా, ఒక చిన్న లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ని పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది.
వీడియో యూట్యూబ్ నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు, ఫస్ట్ చూడొచ్చు. సో అందుకోసమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా ప్రతి ఫోటోని అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ప్యాన్ అండ్ జూమ్ ఇక్కడ పెట్టేశాను. ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. రైట్, ఫస్ట్కి వచ్చాను. ఫోటోకి మధ్యలో బాక్స్ ఉంది, ఇది క్లిక్ చేశాను. ట్రాన్సాక్షన్స్ ఓపెన్ అయినాయి. పైన స్టోర్ సింబల్ ఉంది, ఇది క్లిక్ చేస్తే అసెట్ స్టోర్ లోడ్ అయింది. యాక్షన్ అనే కేటగిరీలో మల్టీ ఫ్రేమ్ ట్రాన్సాక్షన్ ఇది ఇన్స్టాల్ చేయండి. బ్యాక్ వచ్చేస్తే ఇది లిస్ట్లోకి ఫస్టే వస్తుంది. ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్కటి. ఓకే, మళ్ళీ మూడో ఆప్షన్ సేమ్ ఇంతే. మల్టీ ఫ్రేము 4వది, మళ్ళీ బాక్స్ మల్టీ ఫ్రేము 5వది, మళ్ళీ బాక్సు మల్టీ ఫ్రేము 6వది. ఇలా ఒక్కో బాక్స్కి మల్టీ ఫ్రేమ్లో 6వది. ఇప్పుడు ఇస్తున్నా చూడండి, ఇలా 7వది మల్టీ ఫ్రేమ్లో, ఇట్లా 8వది, మళ్ళీ బాక్సు మల్టీ ఫ్రేమ్ 9వది. ఇట్లా ప్రతి ఫోటోకి ఇచ్చేసేయండి. మల్టీ ఫ్రేమ్లో 10వది మల్టీ ఫ్రేమ్, 11, మళ్ళీ మల్టీ ఫ్రేమ్ 12 అయిపోతే మళ్ళీ ఒకటి నుంచి బాక్సు మల్టీ ఫ్రేము ఫస్ట్. ఇంకింతే సేమ్ ప్రొసీజర్. ఒక్కో దానికి ఒక్కటి ఇవ్వాలి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇవ్వాలి. ఇలా ఇచ్చేసేయండి. ఓకే రైట్, ఫస్ట్ ఫోటో సైజ్ కొంచెం తగ్గించండి ఇలా. ఇప్పుడు ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను. ఇక్కడ అడ్జస్ట్మెంట్లో కొంచెం శాచురేషన్ పెంచుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని కిందకి వెళ్ళి అప్లై టు ఆల్. ఈ ఫొటోస్ మొత్తానికి అప్లై అయిపోతుంది. ఇప్పుడు టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి ఈ వీడియోని సేవ్ చేసుకుంటాను. మంచి క్వాలిటీలో పెట్టుకొని సేవ్ వీడియో మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ వీడియోని తీసుకొని వెళ్ళి ఆ ఫ్రేమ్లో పెట్టాలి. ఇంకా లిరికల్ వీడియో గురించి చెప్పలేదు, అది కూడా చెప్తాను. రైట్, సేవ్ అయిపోయింది. బ్యాక్ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఇందాక క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చాను. ఈ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చి లేయరు, మీడియా. ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా, ఇక్కడికి తీసుకోండి. ఇది రొటేషన్ ఇవ్వండి, చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా చివరి పట్టుకొని పెద్దగా చేయండి. 3 డాట్స్, సెండ్ టు బ్యాక్కి వెళ్తుంది. కరెక్ట్గా మిడిల్లోకి పెట్టుకోండి. ఫోటోని కరెక్ట్గా మిడిల్లోకి చేసి ఒకసారి ప్లే చేయండి. ఆ ఫొటోస్ పర్ఫెక్ట్గా ఉన్నాయా, ఎట్లా అయితే ఉందని తెలుస్తుంది. ఓకే, పర్ఫెక్ట్గా సింక్ అయినాయి. ఓకే, ఫొటోస్ పెట్టడం కూడా అయిపోయింది, యానిమేషన్స్. కానీ లిరిక్స్ పెట్టలే మనం. సో దానికి ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ నేను టార్గెట్ ఇచ్చిన దగ్గర క్లిక్ చేయండి, పిన్ లిస్టు. ఇందులో మీకు ఇక్కడ ట్యూబ్ మ్యాట్ అని చూపిస్తుంటుంది చూడండి. ట్యూబ్ మ్యాట్ ఈ యాప్ని, ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్, కావాలంటే డౌన్లోడ్ చేసుకుంటే, లేకపోతే లేదు. నేను ఇచ్చిన లిరిక్స్ పెట్టుకోండి. మీకు నచ్చిన లిరిక్స్ పెట్టుకోవాలంటేనే ఈ పద్ధతి, లేదంటే నేను ఇచ్చిన లిరిక్స్ ఎలా పెట్టుకుంటారో కూడా చెప్తాను. ఓకే, ఈ ట్యూబ్ మ్యాట్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అది ఎక్కడుందో చూసుకొని ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. ఇది ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్, ప్లేస్టోర్లో దొరకదు. మీకు లిరిక్స్ కావాలి అనుకుంటే క్యాన్సిల్ చేయండి ఏదన్నా అడిగితే. ఇక్కడ హోమ్లోకి వచ్చేస్తాను, స్టార్టింగ్లోకి వస్తాను. ఇలా ఉంటుంది యాప్ని ఓపెన్ చేసిన తర్వాత. ఇక డైరెక్ట్గా మీ ఫోన్లో ఉన్న యూట్యూబ్ని ఓపెన్ చేయండి. టాప్లో సెర్చ్లో తెలుగు బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అని సెర్చ్ చేయండి. ఇలా వస్తాయి, చాలా లిరిక్స్ వస్తాయి మీకు. కొన్ని వందలు, కొన్ని వేలు. మన తెలుగు క్రియేటర్స్ అయితే కుప్పలు ఉన్నారు. సో ఒక మంచి లిరిక్స్ని చూసి, ఇప్పుడు ఈ లిరిక్ నచ్చింది అనుకోండి, మీకు ఈ లిరిక్ ప్లే చేశాను, చాలా బాగుంది అనుకోండి, షేర్ పైన క్లిక్ చేస్తే ఇలా పక్కకు లాగితే మోర్ అని వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ట్యూబ్ మ్యాట్ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే అది ఓపెన్ చేస్తుంది. ఓకే, దీనికి ఒక MP3 కన్వర్టర్ కావాలి, సపోర్టర్. అది అడిగితే డౌన్లోడ్ చేసుకోండి. కావాలితే సపోర్టర్ అడిగిద్ది అది. ఇప్పుడు నేను 720లో పెట్టుకున్నాను. సేవ్ సింబల్, రెడ్ కలర్ సేవ్ సింబల్ క్లిక్ చేశాను, సేవ్ అయింది. ఇలా పక్కన లాగితే ఇందులో చూడండి నాకు డౌన్లోడ్ అవుతుంది. ఇట్లా నేను బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ చేసుకుంటాను. ట్యూబ్ మ్యాట్ ఇన్స్టాల్ చేస్తే ఖచ్చితంగా MP3 కన్వర్టర్ కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అదే చూపిస్తుంది ప్లేస్టోర్లోకి తీసుకెళ్ళి. దాన్ని 2 ఇన్స్టాల్ చేస్తేనే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ డౌన్లోడ్ అయ్యి పనిచేస్తాయి. అంత రిస్క్ మాకు వద్దనుకుంటారా? సో దీన్ని క్లోజ్ చేసేసాను, మినిమైజ్ చేశాను. మన ఫోన్లో ఉన్న కైన్మాస్టర్ని ఓపెన్ చేసుకుందాం. డైరెక్ట్గా లేయరు, మీడియా. డౌన్లోడ్ చేసుకునే విధానం నేర్చుకున్నారు కదా, నేను ఇచ్చిందైనా తీసుకోండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకునే 2 ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నారు, లేదా నేను ఇచ్చింది లిరిక్స్ ఏదైనా ఒకటి తీసుకొని. సో కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. ఆ రొటేషన్ ఇవ్వండి, ఇక్కడికి తీసుకొచ్చి పెట్టండి. ఇక్కడికి పెట్టేసేయండి. ఇదే క్లిక్ చేయండి. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో సాచురేషన్ పెంచండి, కాంట్రాస్ట్ కొంచెం పెంచండి. కరెక్ట్గా ప్లే చేసుకుంటూ ఒకసారి ప్లే చేద్దాం, అసలు ఎట్లా ఉందో తెలుస్తుంది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు కరెక్ట్గా 17 సెకండ్ల దగ్గరికి వెళ్ళండి. 17 సెకండ్లు కరెక్ట్గా నేను చెప్పినట్టు 17 సెకండ్ల దగ్గరికి వెళ్ళి
సిజర్ సింబల్ లిరికల్ వీడియోని క్లిక్ చేసి స్ప్లిట్ చేయండి. ఈ లిరికల్ వీడియోలో ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కరెక్ట్గా ఈ లిరికల్ వీడియోని కొంచెం అటు ఇటు జరుపుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్లే చేద్దాం. లిరికల్ వీడియోని అడ్జస్ట్మెంట్ చేశాను, కొంచెం ఇక్కడికి పెడతాను, మళ్ళీ ప్లే చేస్తాను. 17 సెకండ్లకు మార్చుకోవాలి మనం నేను ఇచ్చిన లిరిక్స్కి. మీరు పెట్టుకున్న లిరిక్స్కి అయితే ఇవన్నీ ఏం అవసరం లేదు. కొంచెం దీన్ని రొటేషన్ ఇద్దాం సమానంగా. రొటేషన్ ఇస్తున్నాను లిరిక్స్ని. ఇక్కడ పెట్టాను. ఫస్ట్ పార్ట్ని కూడా కరెక్ట్గా రొటేషన్ ఇవ్వలేదు అనుకుంటా మనం. రొటేషన్ ఇద్దాం, పర్ఫెక్ట్గా రొటేషన్ ఇద్దాం. ఒకసారి ప్లే చేసి చూద్దాం. రొటేషన్ ఇచ్చి కరెక్ట్గా ఇచ్చాను, తీసుకొచ్చి మిడిల్లోకి పెడుతున్నా. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తాను. ఓకే, కొంచెం లెఫ్ట్కి ఉంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్లే చేద్దాం. ఓకే, బాగుంది. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ని క్లిక్ చేసి ఈ ఫోటో ఫ్రేమ్ని ఫిల్టర్లో వివిడ్లో V05 గుర్తుంచుకోండి, ఫిల్టర్లో. ఓకే, లేయర్ మీడియా, నేను ఇచ్చిన ట్రెండింగ్ హాట్ పార్టికల్స్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్సు. మళ్ళీ ఇదే క్లిక్ చేయడం, కిందకి వెళ్ళడం, మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్లో లైట్ ఇన్ చేయండి. లైట్ ఇన్ చేసి ఫస్ట్కి రండి. క్రియేట్ చేయడం అయిపోయింది. చూడటానికి అయితే చాలా చాలా బాగుంది. నేను వాడుతున్న కైనమాస్టర్ కావాలన్నా, మీ కైనమాస్టర్కి వాటర్ మార్క్ సమస్య ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చూడండి. ఆ రెండిట్లో వాటర్ మార్క్ ఎలా తీసేయాలి, కైనమాస్టర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను. ఒకసారి ఆ వీడియోని చూడండి. అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని, సగం కంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.